తిరుపతి లడ్డూ విషయంలో ఏకసభ్య కమిషన్ ఏకపక్ష కమిషన్ గా మారి నివేదిక ఇచ్చిందన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. పర్చేస్ కమిటీలో తాము ప్రత్యేక ఆహ్వానితులు మాత్రమేనని తెలిపారు. మంత్రిగా ఉన్న పార్థసారథి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిలను సిబిఐ 4 గంటలు విచారించిందని, తనను 15 నిమిషాలు విచారించారని అన్నారు. దినేష్ కుమార్ పచ్చి అవినీతి అధికారిని దుయ్యబట్టారు. తమను దోషులుగా నిర్ధారించడం కోసమే వన్ మ్యాన్ కమిషన్ నియమించిందని ఆరోపించారు. నేను చెవిరెడ్డి ఇద్దరము కూడా ప్రత్యేక ఆహ్వానితులము అని ఆయనే చెప్పాడు. ప్రత్యేక ఆహ్వానితులు అంటే అర్థం ఏంది? పూర్తి స్థాయి హోదా కలిగినటువంటి వాళ్ళు కాదు. నిజమైన మెంబర్లు ఎవరు? ఈరోజు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పార్థసారథి గారు, అలాగే మా సోదరైనటువంటి కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంతి గారు. వీళ్ళిద్దరినీ కూడా సిబిఐ దాదాపు ఒక్కొక్కరిని 4 గంటల పాటు విచారించింది, వాళ్ళు మెంబర్లు కాబట్టి. అందులో నేను ప్రత్యేక ఆహ్వానితుడిగా నన్ను కూడా పిలిచి 15 నిమిషాలలోనే నన్ను వెనక్కి పంపించేశారు. ఏమీ లేదు మీ వైపు నుంచి అని. దినేష్ కుమార్ అనేటువంటి ఈ వ్యక్తి పచ్చి కరప్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అని ముద్రపడినటువంటి వ్యక్తి. మీరు దాదాపు 2 నెలల పాటు విచారణ చేశారే, కొండ మీదనే ఉండి అనిల్ కుమార్ సింఘాల్ని విచారించినారా? ధర్మారెడ్డి గారిని విచారించినారా? మీరు నిందితులు అని పేర్కొన్నటువంటి ఆ జగదీశ్వర్ రెడ్డి గారిని గాని, బాలాజీ గారిని గాని, విజయభాస్కర్ రెడ్డిని గాని, సురేంద్ర